సో హాయ్ గైస్, అందరూ పీపీటీ కోసం వీడియో చేయమని చెప్పి అడుగుతున్నారు ప్రజెంటేషన్ కోసం. ఈరోజు నేనైతే మీకు 2 టైప్స్ ఆఫ్ ప్రజెంటేషన్ చూపిస్తా. ఒకటి అయితే క్యాన్వాలో టెంప్లెట్స్ యూస్ చేసి, ఇంకోటి ఏఐని యూస్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం క్యాన్వాలో చేద్దాం. క్యాన్వా ఓపెన్ చేశాక మనకి హోమ్ పేజ్ ఎలా ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ప్రజెంటేషన్ అని చెప్పి మనకి ఆరెంజ్ కలర్ ఐకాన్ ఉంటుంది, అది ఓపెన్ చేసుకుందాం. అది ఓపెన్ చేశాక మీకు ఇలా ఒక ఎంటీ వైట్ షీట్ అనేది వస్తుంది. సైడ్న మీరు బార్లో చూసుకుంటే మీకు నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ అని ఉంటాయి. మీరు సెర్చ్లోకి వెళ్ళి మీకు ఏ టైప్ ఆఫ్ టెంప్లెట్ కావాలి, లైక్ ఇప్పుడు మీరు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారో దానికి 4 వర్డ్స్లో ఇప్పుడు మీకు హ్యాకథాన్కి కావాలి. సో టెంప్లెట్ ఫర్ హ్యాకథాన్ అని చెప్పి కొట్టండి. ప్రజెంటేషన్ ఫర్ హ్యాకథాన్ అనో టెంప్లెట్ ఫర్ హ్యాకథాన్ అనో టైప్ చేయండి. అక్కడ మీరు అలా ఇవ్వగానే మీకు లైక్ ఎనీ టైప్ ఆఫ్ టెంప్లెట్ అనేది దొరుకుతుంది. ఫస్ట్ అయితే మనం ఇలా ఇచ్చుకుందాం, మనకి హ్యాకథాన్కి కావాలి కాబట్టి. సో అలా సెర్చ్ చేశాక మనకి కొన్ని టెంప్లెట్స్ వస్తాయి. లైక్ మనకి ఏమి సెర్చ్ చేసుకున్నా దానికి రిలేటెడ్ టెంప్లెట్స్ వస్తాయి. ఇప్పుడు వచ్చిన టెంప్లెట్స్లో మనం హ్యాకథాన్ అని సెర్చ్ చేసాం, సో ఇవన్నీ వచ్చాయి. దీనికి మన ప్రాజెక్ట్కి రిలేటెడ్ ఏముందో అది తీసుకొని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుందాన్ని అప్లై టు ఆల్ పేజెస్ అని చెప్పి కొడతాం. అప్లై ఆల్ 10 పేజెస్ అని చెప్పి. ఇక్కడ కావాలంటే మీరు సింగిల్ పేజ్ అప్లై చేసుకోవచ్చు, లేదా 2, 3 అలా ఎన్నైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ నోట్ ద పాయింట్, మనకి ఎప్పుడు ప్రజెంటేషన్ అనేది 1 to 10 పేజెస్లో అయిపోవాలి. ఓకే, అందులో ఫస్ట్ పేజ్ టైటిల్, లాస్ట్ పేజ్ థ్యాంక్ యూ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. సో నెక్స్ట్ పార్ట్. సో నెక్స్ట్ మనం చాట్‌జీపీటీ ఓపెన్ చేసుకొని చాట్‌జీపీటీకి మనం ఈ డేటా ఇవ్వాలి. ఫస్ట్ వన్ హ్యాకథాన్ నేమ్ అండ్ థీమ్. లైక్ కొంతమంది ఎస్ఐహెచ్కి పార్టిసిపేట్ చేస్తున్నారు, కొంతమంది హ్యాక్ విత్ వైజాగ్, హ్యాక్ విత్ హైదరాబాద్ దీనికి పార్టిసిపేట్ చేస్తున్నారు. అలా హ్యాకథాన్ నేమ్ అండ్ థీమ్ ఇచ్చుకుంటాం. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ నేమ్, టీమ్ నేమ్, గ్రూప్ మెంబర్స్ ప్లస్ రోల్స్, కాలేజ్ ఆర్ ఆర్గనైజేషన్ డీటెయిల్స్, ప్రాబ్లమ్ స్టేట్మెంట్, ఐడి ఆర్ టైటిల్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ మీకు తెలిసిందే. నెక్స్ట్ మనం మళ్ళీ క్యాన్వాస్ ఓపెన్ చేసుకుందాం. అండ్ ఆల్సో చాట్‌జీపీటీ రెండులో పక్కన పెట్టుకోండి. ఫస్ట్ మనకి ఇలా స్లైడ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇలా వస్తుంది. ఆ డేటా ఇవ్వగానే మనకి ఎన్ని స్లైడ్స్ ఉన్నాయో అండ్ ఆల్ స్లైడ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. అండ్ అలాగే మనం అక్కడ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ ఎన్ని స్లైడ్స్ ఇచ్చారో దాన్ని బట్టి మనం ఇక్కడ స్లైడ్స్ ఉంచుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, లేదా ప్రాంప్ట్ ఇచ్చినప్పుడే మనం ఎన్ని స్లైడ్స్ ఉన్నాయో కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను చాట్‌జీపీటీలో ఇచ్చిన టైటిల్ నేమ్ని ఇక్కడ టైటిల్ నేమ్తో పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ టైటిల్ నేమ్ అంతా సెలెక్ట్ చేసి ఆ టైటిల్ నేమ్ ఇక్కడ నేను పేస్ట్ చేశాను. సో మీకు నేను చూపిస్తున్న విధంగా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు, ఫాంట్ మార్చుకోవచ్చు, కలర్ మార్చుకోవచ్చు, ఎన్ని చేంజెస్ చేసుకోవచ్చు క్యాన్వాస్లో. జస్ట్ మీకు అక్కడ స్లైడ్ టైటిల్లో ఏమి ఇచ్చారో ఆ టైటిల్ కాపీ చేసి ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టైటిల్ని సెలెక్ట్ చేసి ఆ టైటిల్ నేమ్ ఇక్కడ పేస్ట్ చేయడం మాత్రమే. ఓకే, నెక్స్ట్ ఆల్సో మనకి కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు మనకి స్లైడ్ 1లో. హ్యాకథాన్ నేమ్ అండ్ థీమ్, ప్రాజెక్ట్ నేమ్, టీమ్ నేమ్, కాలేజ్ ఆర్ ఆర్గనైజేషన్ నేమ్. నేనైతే హ్యాకథాన్ నేమ్ తీసుకున్నా. అండ్ ఆల్సో అనదర్ వన్ ఏమొచ్చి కాలేజ్ నేమ్ అది తీసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే మనకి కాలేజ్లో అవుతుంది కాబట్టి, దట్ వన్ ఈజ్ మ్యాండేటరీ కాబట్టి. ఓకే, నెక్స్ట్ దీన్ని కాపీ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్ అలైన్మెంట్ మాత్రం మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, మనకి అలైన్మెంట్ అనేది లైన్స్ గ్రాఫ్ చూపిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు, కరెక్ట్గా మిడిల్లో పెట్టుకుంటాం. అండ్ నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ మనకి ఏముంది, చాట్‌జీపీటీ ఇచ్చింది టీమ్ మెంబర్స్. ఇక్కడ మనకి వెల్కమ్ టు అవర్ అగ్రికల్చర్ ఉంది. సో దీన్ని అంతా కాపీ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసి పేస్ట్ చేస్తాం. చూసారు కదా, లైక్ దిస్ అనమాట. నెక్స్ట్ మనకి అన్నెసెసరీ డేటా ఏదైతే ఉందో స్లైడ్స్లో దాన్ని అంతా మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని అంతా మీరు డిలీట్ చేసుకొని నెక్స్ట్ మనకి ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి కాబట్టి ఇదంతా మీరు కాపీ చేసుకుంటూ ఇక్కడ పేస్ట్ చేసుకుంటారు. దీన్ని అంతా సెలెక్ట్ చేసి అండ్ పేస్ట్. ఓకే, దీన్ని మనం సైజ్, అలైన్మెంట్, ఫాంట్ ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. సో మీకు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, చాలా సింపుల్గా అయిపోతుంది. ఓకే,
సో ఇప్పుడు దీన్ని మనం కరెక్ట్గా అలైన్ చేసుకున్నాం, కరెక్ట్ పొజిషన్లో పెట్టేసుకున్నాం. అండ్ ఫైనల్గా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది మనం బాటంలో పెట్టుకుంటాం. అండ్ దానికి డిఫరెంట్ ఫాంట్ యూస్ చేయాలి. ఓకే, ఇది మనం సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్లైడ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్లో అవర్ ప్రాజెక్ట్ అని మనకి క్యాన్వాస్లో ఉంది. అండ్ మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది, ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అదే ప్రాసెస్ మనం ప్రతి స్లైడ్కి కూడా రిపీట్ చేస్తాం. సో ఇందులో మీరు చేయాల్సిన పని ఏంటంటే ద బెస్ట్ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవడం, మీకు రిలేటెడ్గా ఉన్న టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే మీ పని. ఇందులో నా సజెషన్ వరకు ఏఐ కన్నా ఇది చాలా బెస్ట్. అండ్ ఇందులో పెద్ద కష్టమేమి ఉండదు. మీరు ఇంకా ఇందులో కావాలంటే లైక్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు, చాలా ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో దిస్ వన్ ఈస్ టూ గుడ్ ఎనఫ్. సో మొత్తం ఇలా అయిపోయిన తర్వాత మనం చాట్‌జీపీటీని క్లోజ్ చేసుకుందాం. మొత్తం పేస్ట్ చేసుకున్న తర్వాత అయిపోయింది. సో నెక్స్ట్ స్లైడ్స్ అన్నీ కూడా మీరు ఇదే రిపీట్ చేయాలి. లైక్ ఇందులో 10 స్లైడ్స్ ఇచ్చారు, 10 ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి. ఆ 10 ఇక్కడ జస్ట్ పేస్ట్ చేసుకోవడం, జస్ట్ కాపీ, సెలెక్ట్, పేస్ట్, అంతే. నేను చూసారు కదా, ఇవన్నీ ఫాంట్స్ అనమాట. మీకు ఏ టెక్స్ట్లోనే సెలెక్ట్ చేసి దాని ఫాంట్ అండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా, ఇవన్నీ కలర్ ప్యాలెట్ అనమాట. మీరు ఏదన్నా సరే కలర్ చేంజ్ చేసుకోవచ్చు, ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ ఎలిమెంట్స్. ఇందులో ఏ ఎలిమెంట్ అన్నా సరే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో ప్రో అయితే మీరు యూస్ చేయలేరు కాబట్టి ప్రో కాకుండా ఇంకేమేమి వితౌట్ ప్రో సింబల్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో డిఫరెంట్ స్లైడ్స్ ఇవన్నీ కూడా మీరు ఇలానే ఎడిట్ చేసుకోవాలి. సో దీన్ని ఎలా డౌన్లోడ్ చేయాలని ఇప్పుడు చూద్దాం. చాట్‌జీపీటీ క్లోజ్ చేసేసి ఇది ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి ప్రెజెంట్ అని ఉంది. ఫస్ట్ ప్రెజెంట్ చేసుకుందాం. ఇక్కడ యానిమేషన్స్ యాడ్ చేస్తున్నాను నేను. ఏదైనా యానిమేషన్ని మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది మీకు ఒక యానిమేషన్ యాడ్ చేశాక ప్రెజెంట్ చేసుకోండి. అప్పుడు మీకు ఎలా వస్తుంది అనేది మీకు తెలుస్తుంది. చేశాక అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, మనం యానిమేషన్స్ యాడ్ చేసాం కాబట్టి టెక్స్ట్ ఇలా యానిమేటెడ్గా వస్తుంది, లేదా నార్మల్ ప్లెయిన్ టెక్స్ట్ వస్తుంది, లైక్ ప్లెయిన్ స్లైడ్స్ వస్తాయి. సో ఇంత మంచిగా వస్తుంది మీ పీపీటీ అనేది. సో ఎప్పుడు మనం ప్రజెంటేషన్తోనే ఇంప్రెస్ చేయాలి జడ్జెస్ని. చూసారు కదా, చాలా క్లీన్గా, నీట్గా అండ్ డీసెంట్గా వస్తుంది. మీరు ఎంచుకున్నగా టెంప్లెట్ బట్టి ఉంటుంది అదంతా. సో ఇవన్నీ నేను లాస్ట్ స్లైడ్స్ ఏమీ చేంజ్ చేయలేదు. మీరు చేంజ్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. అండ్ ఆల్సో మీరు ఇమేజెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇమేజ్ మీద సెలెక్ట్ చేస్తే రీప్లేస్ బటన్ వస్తుంది, అలా రీప్లేస్ చేసుకోవచ్చు. సో మనం ఇది చేస్తున్నప్పుడు లాస్ట్లో థ్యాంక్ యూ స్లైడ్ అనేది మ్యాండేటరీ, కంపల్సరీ ఉండాలన్నమాట. సో ఇది అయిపోయింది. దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలంటే షేర్లోకి వెళ్తే ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ అనేది వస్తుంది. ఆ డౌన్లోడ్ ఆప్షన్ కొడితే మీకు ఫైల్స్లోకి సేవ్ అయిపోతుంది, అంతే. ఇప్పుడు నెక్స్ట్ మనం డూస్ అండ్ డోంట్స్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ ఫాంట్ అన్నీ మనకి ఎంత క్లియర్గా ఉంది. ఈ ఫాంట్ మనం యూస్ చేస్తాం ఎలా అంటే మనకి విజిబుల్గా చూడగానే చదవడానికి ఉండేలా. ఇది బాగుంది కానీ మనం చూడగానే చదవలేం. అండ్ ఇంకోటి ఇది చూడండి, చదవగలం కానీ వరస్ట్గా ఉంది. సో ఇలాంటివన్నీ మీరు యూస్ చేయకూడదు. ఇది అండ్ ఇది ఈ 3Dకి మీరు డిఫరెన్స్ చూసుకోండి. ఓకే, సో ఫాంట్ సెలెక్షన్ ఈజ్ మెయిన్ థింగ్. నెక్స్ట్ ఈ ఒక్క ఇమేజ్ ఉంటే మనకి ఎంత డీసెంట్గా ఉంది. ఇప్పుడు ఇదే ఒక 4 ఇమేజెస్ పెడదాం మనం.
ఇలా 4 ఇమేజెస్ పెట్టి ఎక్కువ పిక్చర్స్ పెట్టేసి ఎక్కువ హంగామా చేసేస్తే అక్కడ క్లమ్జీనెస్ తప్ప ఏముండదు. మనకి అవసరం అయితేనే ఒక పిక్చర్, లేదా అసలు పిక్చర్ పెట్టకుండా ఓన్లీ ఫాంట్, లైక్ ఓన్లీ మంచి ఫాంట్ వాడి టెక్స్ట్ పెట్టేసిన దట్స్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. నెక్స్ట్ చూసారు కదా దానికి దీనికి డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ అలాగే మనం అన్నెసెసరీగా టేబుల్స్ యూస్ చేయకూడదు. అండ్ మెయిన్ థింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఇది వైట్ ఎంత డీసెంట్గా ఉంది. అండ్ మనకి ఇక్కడ కలర్ ప్యాలెట్లో ఆ పేజ్లో లైక్ ఆ పర్టికులర్ స్లైడ్లో ఏ కలర్స్ ఉన్నాయో మనకు అన్నీ ఫస్ట్ ఇక్కడ ప్యాలెట్లోకి యాడ్ అవుతాయి. అందులోనివన్నీ మీరు కావాలంటే యూస్ చేసుకోవచ్చు. చూడండి ఇవన్నీ ఎంత చిరాగ్గా ఉన్నాయో. సో ఇలా అన్నెసెసరీ కలర్స్ పెట్టి మెరిసిపోయినట్టు చమ్కీగా ఇలాంటివన్నీ చేయకూడదు. ఎప్పుడు డీసెంట్ కలర్స్, ఓకే, మ్యాట్ లుక్ లాగే మనం ఇవ్వాలి. లైక్ ప్రిఫర్ వైట్ ఆర్ ప్రిఫర్ సంథింగ్ ఆన్ ద కలర్ ప్యాలెట్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు స్లైడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ అంతే, మీరు అన్నెసెసరీ టేబుల్స్ అవన్నీ యూజ్ చేయకూడదు. ఇంతటితో క్యాన్వా అయిపోయింది. జస్ట్ మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఫైల్స్లోకి వచ్చేస్తుంది, దాన్ని మీరు డిస్ప్లే చేసుకోవచ్చు అంతే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏఐ టూల్ యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం. ఇందాకలో ఇచ్చిన ప్రాంప్ట్కే వెళ్ళి నౌ ఐ వాంట్ ప్రాంప్ట్ ఫర్ జెన్స్పార్క్ ఏఐ అని చెప్పి ఇవ్వండి. అంటే ఇప్పుడు మనం జెన్స్పార్క్ ఏఐ యూజ్ చేసి ప్రజెంటేషన్ అనేది తయారు చేస్తున్నాం. సి నౌ విత్ సేమ్ డేటా గివ్ ప్రాంప్ట్ ఫర్ జెన్స్పార్క్ ఏఐ అని చెప్పి ఇచ్చాం మ్యామ్. ఇచ్చిన తర్వాత మనకి మళ్ళీ ఒక ప్రాంప్ట్ వస్తుంది. ఆ ప్రాంప్ట్ అంతా కాపీ చేసుకుందాం. ఆ ప్రాంప్ట్ అంతా సెలెక్ట్ చేసి కాపీ చేసుకున్నాక ఇంకో ట్యాబ్లోకి వెళ్ళి జెన్స్పార్క్ ఏఐ అని కొడతాం. ఓకే, జెన్స్పార్క్ ఏఐ, ఎస్. ఇలా వచ్చాక అలా కొంచెం స్క్రోల్ చేస్తే మీకు బ్లాక్ కలర్లో జెన్స్పార్క్ ఏఐ అని వస్తుంది. అది సెలెక్ట్ చేసుకున్నాక మీకు కింద చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మనకి కావాల్సిన స్లైడ్స్ కాబట్టి స్లైడ్లోకి వెళ్తాం. నెక్స్ట్ మనం కాపీ చేసుకున్న ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసి ఎంటర్ కొట్టగానే ఇక్కడ మనకి రన్ అవుతుంది. లైక్ మనం నిన్న పెట్టిన వీడియోలో కోడ్ అదంతా ఎలా రన్ అయింది, సేమ్ థింగ్. ఓకే, ఇక్కడ రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు మనకు వచ్చాయి కొన్ని స్లైడ్స్ వస్తే ఆ స్లైడ్స్లో ఇంకొంచెం స్లైడ్స్ యాడ్ చేసుకోవడం, తీసుకోవడం, ఇవన్నీ కూడా మీరు ప్రాంప్ట్లోనే చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ చాట్‌జీపీటీకి వెళ్ళడం, లైక్ నాకు ఈ చేంజెస్ కావాలి అని చెప్పి, లైక్ మీరు ఓన్ లాంగ్వేజ్ వాడుకోవచ్చు కానీ వాడు మీకు ఇంగ్లీష్లోనే ప్రాంప్ట్ ఇస్తాడు. నాకు ఇక్కడ ఈ స్లైడ్ చేంజ్ చేయాలి, ఈ స్లైడ్లో ఈ డేటా తప్పు పడింది అని మీరు మళ్ళీ ఇస్తే వాడు ప్రాంప్ట్ మీకు రీజనరేట్ చేసి ఇస్తాడు. మళ్ళీ దాన్ని మీరు ఇక్కడ తెచ్చి పేస్ట్ చేసుకోవడమే, దట్స్ ఆల్. ఏఐతో అయితే ఇలా ఉంటుంది. మీకు లైక్ కలర్స్ ఏం కావాలో అవన్నీ మీరు అక్కడ చాట్‌జీపీటీకి డేటా ఇచ్చినప్పుడే ఇవ్వాలి. వన్స్ మనం ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చాక ఇందులో అయితే మనం ఏం చేంజెస్ చేయలేం. మనం ఏం చేంజెస్ చేసుకోవాలన్నా సరే ప్రాంప్ట్లోనే చేసుకోవాలి. ఓకే, ఇచ్చాక ఇవన్నీ మనం వాడుతున్న ఎలిమెంట్స్ అన్నమాట. మన పీపీటీలో వాడు యూజ్ చేస్తున్న ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ సైడ్ నుంచి తీసుకొచ్చాడు, చూసారు కదా. అండ్ ఆల్సో టైం పడుతుంది, 2 to 5 minutes అలా పడుతుంది. ఈలోపు మనం అసలు ఏమవుతుంది అనేది పక్కనంతా చదువుకోవచ్చు. ఏం వాడుతున్నారు, అసలు ఏం చేస్తున్నారు, డేటా ఎలా తీసుకున్నారు అంత పక్కన వస్తుంది. అండ్ నా వరకు అడిగితే క్యాన్వానా లేదా ఏఐ టూల్స్ అంటే క్యాన్వా బెస్ట్. ఎందుకంటే క్యాన్వాలో యానిమేషన్స్ చాలా బాగుంటాయి. అండ్ ఇందులో యానిమేషన్స్ రావండి, ఇందులో ఏదైనా సరే మనం ప్రాంప్ట్లోనే చేంజెస్ చేసుకోవాలి. సో మనం ప్రాంప్ట్లో చేంజెస్ చేసుకునే కన్నా జస్ట్ ఒక్కసారి ప్రాంప్ట్ తీసుకొని అవి స్లైడ్స్లో కాపీ చేసుకోవడం చాలా బెస్ట్ థింగ్ అనమాట. బట్ చాలామంది ఏఐ టూల్స్ అడుగుతున్నారు కాబట్టి ఏఐ టూల్ కూడా చెప్తున్నా. ఓకే, అయిపోయింది. కొంతసేపటికి మనకి ఇక్కడ చూసారు కదా ఇలా స్లైడ్స్ అనేవి ప్రిపేర్ అవుతున్నాయి. కొన్ని ప్రిపేర్ అవుతున్నాయి, కొన్ని ఇంకా ప్రాసెసింగ్లో ఉన్నాయి. అన్నీ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. అండ్ మీరు ఇది ఇప్పుడు సేవ్ చేసుకోవడం ఎలాగో నేను చెప్తాను. ఇంకా అన్ని స్లైడ్స్ అవ్వలేదు, అన్ని స్లైడ్స్ అయినంత వరకు వెయిట్ చేద్దాం.
సో అన్ని స్లైడ్స్ అయిపోయాక ఒకసారి ప్రివ్యూ ఒకసారి చూసుకుందాం మన స్లైడ్స్ అనేవి ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పి. చూసారు కదా, మొత్తం బార్ గ్రాఫ్తో సహా ప్రతిదీ వస్తుంది. అండ్ ఏఐ ఏం తక్కువ కాదు, అది కూడా చాలా బాగా జనరేట్ చేస్తుంది. కాకపోతే ప్రతిసారి మనం ఏం చేంజెస్ కావాలన్నా ప్రాంప్ట్ చేంజ్ చేసుకోవాలి, అదే బాధ. సో ఇది మనం డౌన్లోడ్ డైరెక్ట్గా చేసుకోవాలంటే అవ్వదు, దానికి ప్రో అడుగుతుంది, దానికి డబ్బులు పెట్టాలి. సో మీరేం చేయాలో నేను చెప్తాను చూడండి. లైక్ మీరు ఎన్ని విధాలుగా ట్రై చేసినా, లైక్ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి చూసినా, ఫైల్స్లోకి వెళ్ళినా ఈ ఎక్స్పోర్ట్ బటన్ ఇవి ఏమీ కూడా పనిచేయవు. లైక్ ఇవేమీ కూడా చూసారు కదా, బ్లాంక్ అయిపోతాయి, ఏ ఆప్షన్ కూడా మీకు పనిచేయదన్నమాట. సో మనం ఇవేం కాకుండా ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చూద్దాం. నేను ఇక్కడ ఉన్న ప్రతి టూల్ యూస్ చేస్తున్నా, అంటే ప్రతి టూల్ వాడి చూస్తున్నా అనమాట ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి. సో ఇవి ఏమీ వర్క్ అవ్వలేదు. సో ఫైనల్గా ఇక్కడ చూసారు కదా, సేవ్ యాస్ టెంప్లెట్ అని చెప్పింది. ఈ సేవ్ యాస్ టెంప్లెట్ అని కొడితే మీకు ప్రైవేట్ మెయిల్, అంటే మీ మెయిల్ ఉన్న వాళ్ళు మాత్రమే ఓపెన్ చేసి చూడగలరు. నేను ఎనీవన్ విల్ గెట్ ద లింక్ అని చెప్పి విల్ ఓపెన్ ద లింక్ అని సెలెక్ట్ చేసుకున్నా. అప్పుడు ఒక లింక్ వస్తుంది, ఆ లింక్ని కాపీ చేసి మీ వాట్సాప్కి మీరు సెండ్ చేసుకోండి అంతే. సో ఇంకా మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా ఐజీలో అడగండి, క్లియర్ చేస్తా, లేదా ఇక్కడ కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తా. థ్యాంక్ యూ గైస్. రావచ్చమ్మా.